చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, స్తోత్రమయ్య. ఇప్పటివరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నడిపించిన విధానికే స్తోత్రం తండ్రి. మీ చిత్తం మీద తెలుసుకుంటూ మీలో మరింత ఫలించి, మీలో మరింత ఎదిగి, మీ యొక్క రాజ్య వారసులుగాను, మీ యొక్క రాజ్య పౌరులుగాను ఎదిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. మీ కృపలో మమ్మల్ని ఫలింపజేస్తున్న విధానికే స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి, విత్తబడుతున్న ప్రతి వాక్యాన్ని మా హృదయాల్లో మేము దాచుకొని ఫలించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. అలాగే తండ్రి, మాకు కావాల్సిన సమయోచిత జ్ఞానము కానీ, అలాగే తండ్రి మాకు కావాల్సిన మీ యొక్క బుద్ధి జ్ఞానంలో కానీ మాకు ప్రసాదించమని కోరుకుంటూ, ఈ ఆరాధన క్రమంలో పూర్తిగా మీరే ఈ క్రమాన్ని మీ ఆధీనంలో తీసుకుని నడిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దామండి. 9-10 వచనాలు. ఓకే. అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా అంటే మనకు తెలుసు కదా, రహస్యంగా లేకపోతే హిడెన్ గా దాచిపెట్టి అనే అర్థం అన్నమాట. ఈ సంగతులు దేవుడు దానియేలు గారికి కొన్ని సంగతులను చెప్పడం జరిగింది. దానియేలు గారికి దేవుడు దర్శనంలో కొన్ని సంగతులను తెలియజెప్తున్న సంగతులను దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, అంత్యకాలము వరకు ఈ సంగతులను మరుగుగా ఉండునట్లు ముద్ర వేయబడి ఉన్నవి, ముద్ర వేస్తున్నాను అని చెప్పేస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు కనుక, దానియేలు నీవు ఊరుకుండుమని చెప్పాను. దానియేలు మౌనంగా ఉండాలి. దానియేలు ఈ సంగతులు బయట చెప్పడానికి వీల్లేదు. దేవుడు అనేక సంగతులు అనాది కాలం నుండి ఆదాము మొదలుకొని అనుకోండి, అప్పటి నుండి ఎన్నో సంగతులు చెప్తూ వస్తున్నాడు. చెప్పి కొన్ని సంగతులను నువ్వు బయటికి చెప్పాలి, కొన్ని సంగతులను చెప్పడానికి వీల్లేదు, ఇది నీ హృదయంలోనే ఉంచుకోవాలి. దానియేలు గారికి ఎన్నో దర్శనాలు వచ్చాయి, కానీ రాసింది మాత్రం కొన్ని. దాంట్లో ఒక విషయం గురించి, ఒక మర్మయుక్తమైన సంగతి గురించి దానియేలు గారికి చెప్పడం జరిగింది. దానియేలు గారు మాత్రం రాయొద్దు, దాన్ని చెప్పొద్దు. ఏ విషయమై ఉండొచ్చు? మనం ఒక హింట్ తీసుకుందాం. ఒక చిన్న ఏ విషయమై ఉండొచ్చు అని ఆలోచించడం కొరకు కింది వచనం చూడండి ఏం చెప్తున్నాడో. 10వ వచనం. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులు, తమను తాము శుద్ధి చేసుకుంటారు, వెలుగుగా వెలుగుతారు, నిర్మలులుగా అవుతారు, పరిశుద్ధులుగా, పాపం లేనివారుగా అవుతారు అని చెప్పుకుంటూ తర్వాత విషయం ఏం చెప్తున్నారు? దుష్టులు దుష్ట కార్యములు చేదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. బుద్ధిమంతులు మాత్రం ఈ విషయాలను గ్రహిస్తారు. బుద్ధిమంతులు అంటే ఎవరో మనకు తెలుసు. క్రీస్తును ఎవరైతే ధరించుకొని ఉన్నారో, క్రీస్తు ప్రభువారిని ఎవరైతే స్వీకరించి ఉన్నారో వారే బుద్ధిమంతులు, వారే జ్యోతులుగా ఉంటారు అని ఈ దానియేలు గ్రంథంలోనూ, ఇదే అధ్యాయంలోనూ, ఫిలిప్పీ గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఫిలిప్పీ పత్రికలో కూడా చెప్పడం జరిగింది. మన ధ్యానం ఏంటి? సిలువ గురించి, సిలువ ధ్యానాల గురించి మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ సందర్భానికి ఈ సిలువ బలి యాగాల గురించి ఏంటి సంబంధం అని చూస్తే, దేవుడు ఎప్పుడో అనాది కాలంలోనే, ఈ జగత్తు ఉత్పత్తి కాకముందే ఏం చేశాడంటే రాయించి పెట్టేశాడు, తన మదిలో ఉంచుకున్నాడు. ఈ విషయాలను హానోకు గారి దగ్గర నుండి అనేకులకు చెప్పుకుంటూ వచ్చాడే గాని ఎవ్వరు కూడా రాయడానికి గాని బయట చెప్పడానికి గాని అనుమతి ఇవ్వలేదు దేవుడు. ఆ విషయాలను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఆ విషయాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు దేవుడు
ఈ క్రీస్తు ప్రభు వారు ఇలా చనిపోతారని గాని, క్రీస్తు ప్రభు వారు ఇలా చనిపోవాలని గాని, లేకపోతే క్రీస్తు ప్రభు వారు శిలువ మీదనే చనిపోవాలని గాని ముందే చెప్పాడా? ముందే తన ప్రణాళికలో ఉంచుకున్నాడా అంటే అవును అనే సమాధానం మనకు వస్తుంది. ఈరోజు కొంచెం నన్ను భరించండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్లీజ్, ముందే చెప్తున్నాను. ఇప్పుడు వెళ్ళిపోదాం, ఒక్కొక్క సంగతి మాట్లాడుకుంటూ వద్దాం. ముందుగా ఈరోజు ఎన్ని పాయింట్స్ చెప్పబోతున్నానంటే 3 పాయింట్లు చెప్పబోతున్నాను. ముందుగా చివరి నుంచి వద్దాం. 3వ పాయింట్ ఏంటి అని చూస్తే, క్రీస్తు ప్రభు వారు ఎక్కడ చనిపోయారు, ఎలా చనిపోయారంటే సిలువ మీద సిలువ మీద సిలువ మీద అని మనం అంటున్నాం. కానీ కొన్ని పదాలు ఎలాగున్నాయని చూసినట్టయితే అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి. ఓకే, 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 ఆయన యందు మరణముకు తగిన హేతు ఏది కనపడకపోయినను చంపింపవలెనని పిలాతును వేడుకున్నారు. 29వ వచనం రైట్ చదవండి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద దింపి సమాధిలో పెట్టిరి. మ్రాను మీద, మ్రాను మీద అంటే కొన్ని వచనాలలో ఏమని చెప్పబడుతుంది అంటే సిలువకు బదులుగా మ్రాను. మ్రాను మ్రాను అంటే ఏంటంటే చెక్క మొద్దండి. చెక్క మొద్దుకి సిలువ వేశారు అని ఉంటుంది. కొంతమంది తెలియక ఇలాంటి పదాలను చూసి ఏమంటున్నారంటే క్రీస్తు ప్రభువారిని సిలువ ఎక్కించలేదండి, సిలువ ఎక్కించలే, ఒక చెట్టుకు బలి ఇచ్చేశారు అనే వాదనలు బయట వచ్చాయి. మన దురదృష్టం ఏంటంటే అట్లాంటి వాదనలను నమ్మే వాళ్ళలో కొంతమంది క్రైస్తవులు అనబడుతున్న వారు కూడా ఉన్నారు. మన దురదృష్టం. ఓకే, అది వాళ్ళ సంగతి వదిలేద్దాం. వాళ్ళకు దేవుడు ఈ రోజు కాకపోతే రేపైనా సత్యంలోకి నడిపించాలని మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మ్రాను మీదకి ఎక్కించారు, అలాగే మ్రాను మీ నుంచి దింపడం జరిగింది. శిలువ మీదకి ఎక్కించడం, శిలువ మీదకి దింపడం జరిగింది. ఇదొక్కటే కాకుండా మరొక వచనం కూడా చూడండి. 10వ అధ్యాయం 39, అదే అపోస్తుల కార్యము. ముప్పై 39 ఆయన యూదుల దేశమందు యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి. అంటే మ్రాను 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 సిలువకు బదులుగా కొన్ని సందర్భాల్లో మ్రాను అనే పదాన్ని వాడడం జరిగింది. అంటే చెట్టు కాదు, చెట్టు యొక్క మొద్దు, చెట్టు యొక్క మొద్దు. నిజంగా ఒకవేళ మీరు అడగవచ్చు, కిరణ్ నిజంగానే సిలువకే వేలాడదీశారని ఎక్కడన్నా ఉందా? సిలువనే ఎక్కించారు, సిలువతోటే నడిపించారని ఎక్కడన్నా ఉందా అంటే ఒక సందర్భంలో క్రీస్తు ప్రభు వారికి జరిగిన గాయాలను బట్టి, క్రీస్తు వారు పొందిన దెబ్బలను బట్టి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ పక్కనే వేరే ఊరి నుంచి వస్తున్న సీమోను అనబడుతున్న ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను మోసి తీసుకెళ్లడం జరిగింది. ఒక చెట్టు అయితే చెట్టును ఎవరైనా మోసుకొని తీసుకెళ్తారా? కుదరదు. అంటే మ్రాను ద్వారా, అంటే ఒక చెట్టులోని ఒక భాగము, మ్రాను అంటే చెట్టులోని భాగము, కానీ చెట్టు అయితే కాదు. సరే, ఈ మ్రాను గురించి ఎందుకు మనం ఇంతగానో ధ్యానించాలి, ఎందుకు అంతగానో ఆలోచించాలి అని చూసినట్టయితే గలతీలో ఒక మాట ఉంది చూడండి. గలతీలకు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము
క్రీస్తు యేసు ద్వారా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అన్యజనులకు కలుగుటకై. ఈ మాటను కొంచెం గుర్తుపెట్టుకోండి. కొన్ని పదాలు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉంటాను, గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నించండి. అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, ఫుట్ నోట్లో ఏమనుంది? శాపమై, మన కోసము శాపమై, మన కోసము శాపమై. ఫుట్ నోట్లో ఏముందో చూడండి ఒకసారి, అక్కడ నెంబర్ ఏదో ఉంటుంది. శాపగ్రహి అయి, మన కోసము శాపమై. దేవుడు శాపం అవుతాడా? కాడుగా. దేవుడు ఎప్పుడన్నా శాపం పొందుతాడా? పొందడుగా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, క్రీస్తు ప్రభు వారు మనము పొందవలసిన శాపాన్ని ఆ శిలువ మీద భరిస్తున్నారు, స్వీకరిస్తున్నారు, తీసుకుంటున్నారు. అది చెప్తున్నాడు. ఏమైంది? శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందువలన ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడై ఉన్నాడు. అంటే ఎవరైతే మ్రాను మీద వేలాడుతున్నారో వారు ఏంటట? శాపగ్రస్తుడవుతున్నాడట. ఎవరు? క్రీస్తు ప్రభువారా? అవును. మనము పొందవలసిన శాపాలను ఎవరు గ్రహిస్తున్నారు? క్రీస్తు ప్రభువారు. శిలువ మీదనే ఎందుకు చనిపోవాల్సి వస్తుంది క్రీస్తు ప్రభువారు అని చూస్తే, మన శాపాలను భరించడం కొరకు, మనము పొందవలసినవి ఆయన భరించడం కొరకే ఆ మ్రాను మీదికి ఎక్కవలసి వచ్చింది. ఆ శిలువ బలియాగంలోకి వెళ్ళవలసి వచ్చింది. ఆ శిలువలో మరణించాల్సి వచ్చింది. మనము పొందవలసిన శాపం, మనం పొందవలసిన గాయం. ఒకసారి 2 కొరింథీ కూడా చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమే ఎరుగని మనము దేవుని ఎదుట నీతిమంతులుగా అవ్వడం కోసము, పాపమే లేని, పాపమే చెయ్యని నా యేసయ్య, మన యేసయ్య ఏమయ్యారట? పాపముగా చేసెను. మనము పాపం చేశాం, మనము అవిధేయత చూపాం, మనం అతిక్రమ క్రియలు చేశాం, మనము నిర్జీవ క్రియలు చేశాం. కానీ మనము పొందవలసిన పాపాన్ని గాని శాపాన్ని గాని ఎవరు పొందారట? క్రీస్తు వారు పొందారు. మనము శాపగ్రస్తులం అవ్వాల్సింది కాస్త క్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద శాపగ్రహిగా మారాడు. మనము పాపిగా ఎంచబడాల్సిన చోట క్రీస్తు ప్రభువారు పాపమాయను. దీని అర్థం ఏంటో చూసినట్టయితే 1 పేతురు 2:24 చూడండి. ఈ పాపమాయను, మన కొరకు ఆయన పాపం అవ్వడం ఏంటి? 1 పేతురు 2:24. మరోసారి, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెను. ఆయనే క్రీస్తు ప్రభువారే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెను. అసలు ఎక్కాల్సిందెవరు? మనం. ఎక్కాల్సిందెవరు? నేను. ఎక్కాల్సింది నాకు బదులుగా ఎవరెక్కారు? మన క్రీస్తు ప్రభువారు ఎక్కడం జరిగింది. పాపమాయను, నా కొరకు, మన కొరకు క్రీస్తు వారు శాపమయ్యాడు. క్రీస్తు ప్రభువారు పాపమయ్యాడు. ఆయనలో ఏ పాపము లేకున్నా కూడా నా కొరకే ఇదంతా చేశాడు. మ్రాను మీదికి ఎక్కడం జరిగింది. ఇది 3వ కారణం. మరి 2వ కారణం ఏంటి? 2వ కారణం ఏంటి చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ ఏం జరిగింది? ఈ సందర్భం ఏంటి అని చూసినట్టయితే, అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలు
దేవునికి వ్యతిరేకంగా తప్పులు చేస్తున్నారు. మోషే చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని తెలియజెప్తున్నాడు. మేము వింటామా? మేము వినము. నువ్వెంతనన్నా చెప్పుకోండి, మాకు సంబంధం లేదు అన్నట్టుగా అక్కడున్న ప్రజలందరూ ఉన్నారు. ఉన్న సమయాన దేవుడే వారిని చూచి చూచి శిక్ష విధించాలనుకున్నాడు, శిక్షించాలనుకున్నాడు. ఆ సమయాన ఏం జరిగిందంటే దేవుడే ఏం పంపిస్తున్నాడు చదవండిగా. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా తాపకరమైన సర్పములను వంటి ఒక సర్పం యొక్క ప్రతిమను చేయించాడు. ఈ సర్పం యొక్క ప్రతిమను చేయడం కారణం ఏంటి అని చూసినట్టయితే వీరు పాపం చేసి మాటినట్లేదు, మారండి మారండి అంటే మాటినట్లేదు. అలాంటి సందర్భాన దేవుడే తాపకరమైన విషకరమైన పాములను వారి మధ్యలో వదిలేశాడు. ఒక్కసారి ఆలోచించండి, ఈ మధ్యలో పాములు పడ్డే పరిస్థితి ఏంటి? మనం కూర్చున్న మన మధ్యలో విపరీతమైన పాముల గుంపు వచ్చి పడ్డదంటే అవి ఎలా కరుస్తాయి, ఎవరిని కరుస్తాయో తెలియని పరిస్థితి. అక్కడున్న అవిధేయులందరినీ కరుస్తున్నాయి. ఆ విషం వల్ల అక్కడున్న వారందరూ చనిపోవడం జరుగుతుంది. అప్పుడు భయం వేసింది వారికి. దెబ్బ పడ్డక్కని వారికి అర్థమైంది, అమ్మో దేవునికి అవిధేయత చూపిస్తే మా పని ఇంతే, మేము చచ్చే స్థితిలోకి వెళ్తాం. కాబట్టి ఇప్పటికైనా మేము మారాలి. మరి ఎవరి దగ్గరికి వచ్చారు? యాజకుడి అయిన దగ్గరికి వచ్చారు, మోషే దగ్గరికి వచ్చారు. మోషే దగ్గరికి వచ్చి వేడుకుంటే మోషే వారి కొరకు దేవుణ్ణి ప్రార్థించాడు. మోషే మధ్యవర్తిగా ఉండి దేవునికి ప్రార్థిస్తే అప్పుడు దేవుడు ఏం చెప్పేస్తున్నాడంటే, నువ్వు ఒక ఇత్తడి పామును చెయ్యి, ఒక ఇత్తడి పామును చేసి ఒక స్తంభం మీద పెట్టు. 10వ వచనం చదవండి, 9వ వచనం చదవండి. అప్పుడు పాము చేత కరవబడిన ప్రతి వాడు ఎటువైపు చూసి, ఇత్తడి స్తంభం కోసేపు ఈ బల్ల అనుకుందాం, దీని ఏమంటారంటే చిన్న టేబుల్, కొద్దిసేపు ఈ టేబుల్ అనుకుందాం. ఇక్కడ ఒక స్తంభాన్ని పెట్టాడు, ఒక స్తంభాన్ని పొడవుగా ఉన్న స్తంభాన్ని పెట్టాడు. ఆ పొడవు స్తంభం మీద ఒక ఇత్తడి సర్పాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక పాము బొమ్మను మనం ఒక నిటారుగా ఉన్న దాని మీద పెట్టగలిగితే ఆ పాము బొమ్మ ఉంటుందా? ఉండదు. ఏదో ఒక విధంగా కిందికి జారిపోతూనే ఉంటుంది, కిందికి జారిపోయే పరిస్థితిలోనే ఉంటుంది. కాబట్టి మోషే గారు ఎలాంటి ఆకారం చేశారో మనం చెప్పలేము. ఒక వై షేపో కావచ్చు, లేకపోతే టీ షేపే కావచ్చు, లేకపోతే క్యాపిటల్ టీఏ కావచ్చు, ఆ ఆకారం ఏదైనా కావచ్చు. కానీ ఒక స్తంభానికి పాము నిలబడే విధంగా ఎంత దూరంగా ఉన్నవారైనా కానీ, అక్కడ ఉన్నది దాదాపు 12 నుండి 20 లక్షల మంది. ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది అంటే సుమారు 12 నుండి 20 లక్షల మంది. 20 లక్షల మందికి కనపడాలి. ఏంటి? ఈ ఇత్తడి స్తంభం మీద ఇత్తడి పాము కనపడాలి. అంటే మోషే గారు ఎంత పెద్ద స్తంభాన్ని చేయించారో మనం చెప్పలేము. కానీ ఆ స్తంభాన్ని మీద ఆ పామును చూడాలి. ఆ వచనం చదవండి ఒకసారి, మరోసారి 9వ వచనం. కాబట్టి మోషే ఇత్తడి సర్పాన్ని ఒకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టాను. ఎవరైతే సర్పము కాటుకు గురయ్యారో వారు మిగిలిన ప్రతి వారును ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచినందున బ్రతికేను. ఇత్తడి సర్పాన్ని ఎవరైతే చూస్తున్నారో వారు బ్రతుకుతున్నారు, నిదానించి చూసిన వారు బ్రతుకుతున్నారు. నేను ఒకటి అడుగుతాను, ఒక ఇత్తడి సర్పాన్ని చూస్తే బతుకుతున్నారా? దేవుని మాట వింటే బతుకుతున్నారా? ఇత్తడి స్తంభంలో ఏం లేదు కదా, గుర్తుపెట్టుకోండి. దేవుని మాట మనం వినాలి, నిదానించి చూడు అని చెప్పారు మోషే గారు. అక్కడున్న ప్రజలకు చెప్తున్నాడు దేవుని మాట, నిదానించి సర్పాన్ని చూడు, నిదానించి సర్పాన్ని చూడు, ప్రశాంతంగా చూడు, నీ మనసు తెరిచి చూడు. నిదానించి అంటే నీ పూర్ణ హృదయంతో చూడు ఈ సర్పాన్ని. చూసినప్పుడు నువ్వు రక్షింపబడతావు, నువ్వు కాపాడబడతావు. ఒక సర్పం బొమ్మ చూస్తే కాదు, నీ పూర్ణ హృదయంతో దేవుని వైపు చూస్తే కాపాడబడతావు. ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది మనకు? ఈ విషయం మనకెందుకు ఇప్పుడు అని అనుకుంటే
యోహాను సువార్తలోకి వెళ్లాల్సి ఉంటుంది. రెండవ కారణం, యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఇప్పటిదాకా చదువుకున్న సందర్భం అదే కదా. అదే, అరణ్యములో మోషే ఒక ఇత్తడి సర్పాన్ని ఎలాగే ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక, ఎవరైనా సరే నేను నశించిపోతున్నాను, నా పని అయిపోయింది అనుకుంటున్నారా? పాపం చేత గాని లోకం చేత గాని నశించిపోతున్నాను అనుకుంటున్నారా? ఒక్కసారి ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు కూడా ఒకప్పుడు ఎత్తబడబోతున్నాడు. ఒకప్పుడని ఇక్కడ లేదు, ఒకప్పుడని లేదు, జరగబోతుంది. మనుష్య కుమారుడు కూడా ఎత్తబడబోతున్నాడు. మన కొరకు ఆల్రెడీ ఎత్తబడ్డాడు. ఎవరైతే ఒకప్పుడు పాపము చేసి, అవిధేయ క్రియలు చేసి, నిర్జీవ క్రియలు చేసి, దేవునికి కోపం పుట్టించి శిక్షను భరిస్తున్నారో, శిక్షను పొందుతున్నారో, వారు ఆనాడు ఆ సర్పాన్ని చూసి రక్షింపబడ్డారు, కాపాడబడ్డారు. ఈనాడు మన స్థితి కూడా అంతే కదా. మన స్థితి కూడా అంతే. మనము కూడా ఈసారి సిలువనెక్కిన, మన కొరకు ప్రాణం పెట్టిన మన యేసయ్య వైపు చూస్తేనే మనకేంటి? రక్షణ. మనకేం జరగబోతుంది? నిత్య జీవము. నశించిన స్థితి నుంచి కాపాడబడబోతున్నాం. చచ్చిపోయిన స్థితిలో నుండి తిరిగి లేపబడబోతున్నాం. సిలువలో ఎంతుంది? ఇంతుంది. ఒకనాడు ఇజ్రాయెల్ ప్రజలకు 2 సాదృశ్యాలు చూపిస్తున్నాడు. ఒకనాడు మ్రాను మీద ఎక్కబడిన వ్యక్తి శాపగ్రస్తుడు అన్నాడు. ఆ శాపాన్ని మన కొరకే భరించాడు. ఒకనాడు ఇత్తడి స్తంభాన్ని చూస్తే చనిపోయే స్థితిలో ఉన్నవారు బ్రతుకుతున్నారు. ఈరోజు క్రీస్తు ప్రభువారిని చూస్తే మనము కూడా బ్రతికింపబడతాము, మనము కూడా రక్షింపబడతాము. ఈ రక్షణలోకి రావాలంటే క్రీస్తు వారి దగ్గరికే రావాలి, క్రీస్తు వారి పాదాల దగ్గరికే రావాలి. మరొక అవకాశము లేదు. పాత నిబంధనలో ఇలాంటి సాదృశ్యాలు 2 ఉన్నాయి. ఇప్పుడు గమనించండి ఒక్కసారి, ఈ 2 సాదృశ్యాలు ఎవరికి ఇవ్వబడ్డాయి? ఈ 2 చూడండి, ఎవరికి ఇవ్వబడ్డాయి? ఇజ్రాయెల్ జనానికే, ఇజ్రాయెల్ ప్రజలకే కదా, ఇజ్రాయేలీలకే. ఇత్తడి స్తంభం చూసినా, లేకపోతే అమ్రాను విషయంలో చూసినా, ఈ 2 సందర్భాలు చూస్తే ఎవరు అంటే ఇజ్రాయెల్ ప్రజలకే అన్నట్టుగా చెప్పబడుతుంది. మరి మనము ఎవరం? ఇజ్రాయేలీలమా? కాదు. అన్య జనుల నుంచి రాబడ్డవారు, అన్య జనుల నుంచి దేవుని ఇజ్రాయెల్గా ఎంచబడిన వారు. ఒకప్పుడు మన స్థితి ఏంటంటే దేవుడంటే లేడు, దేవుడంటే తెలియని స్థితిలో ఉన్న మనమే కాదు, అనేక మంది ఇలాంటి స్థితిలో ఉన్నవారు ఉన్నారు. మరి వారికి దేవుడు ఏమన్నా ఏర్పాటు చేశాడా? వారి గురించి దేవుడు ఏమన్నా స్థిరమైన కట్టడేమన్నా కట్టుతున్నాడా? ఆ విషయం కూడా మనం గ్రహించాలి కదా, ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఒకసారి ఆలోచించండి, ఇజ్రాయిల్లకు ఎన్నో రకాల శిక్షలు ఉన్నాయి. రాళ్లతో కొట్టి చంపడం కానీ, మరొకటి కానీ, ఊరి నుండి వెలేయడం కానీ, ఇంకేమైనా శిక్షలు ఉన్నాయి. కానీ సిలువనే ఎందుకు? అసలు సిలువనే ఎందుకు అనే ప్రశ్న నుంచి మనం ప్రారంభించుకుందాం. మళ్ళీ ప్రశ్నించుకుందాం, సిలువనే ఎందుకు? అసలు ఈ సిలువ ఎప్పటి నుండి ప్రారంభమైంది అని చూస్తే క్రీస్తు పూర్వము 500 పార్సికుల కాలము. దర్యావేషు అనే రాజు తన కాలంలో 3000 మందిని సిలువ వేసి చంపేశాడు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలప్పుడే సిలువ శిక్ష అమలులో ఉంది. ఈ దర్యావేషి ఎవరయ్యా అని చూస్తే ఆ కాలంలో లోకాన్ని పాలిస్తున్న మహాచక్రవర్తి. బబులోను తర్వాత ఈ దర్యావేషు, అహాశ్వరోషు వీళ్ళందరూ వస్తుండ్రు. గ్రీకు చక్రవర్తి అయిన అలెగ్జాండర్, తర్వాత రోమాకు సంబంధించిన కైసర్లు, వీళ్ళందరూ వస్తున్నారు. ఈ అన్యజనులైన వ్యక్తి ఏం చేస్తున్నారు? ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఏ తప్పు అని మనం కూడా చూసుకోవాలి. ఒక చిన్న దొంగతనమా, లేకపోతే ఒక చిన్న ఏదైనా కొట్లాటనా? అట్లా కాదు, మరీ ఘోరాతి ఘోరమైన పాపం. ఇతనికి మరణ శిక్ష కూడా చిన్నదే అనుకునే వారికి వేసే శిక్ష సిలువ శిక్ష. మరణ శిక్ష అంటే ఏంది? ఉరేస్తే అయిపోతుంది.
లేకపోతే ఇంకేదైనా చేస్తే అయిపోతుంది. కానీ అలా వద్దు, మహాభయంకరం ఉండాలి. ఈ శిక్షను చూసి భయపడిపోవాలి అనుకునే వారికి వేసేది శిలువ శిక్ష. అలాంటి శిలువ శిక్ష యేసేకొచ్చింది. అలాంటి శిలువ శిక్ష యేసేకొచ్చింది. అంతకంటే ముందు కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఒక చిన్న కథలు చెప్తాను, చిన్న కథలే. ఒక వ్యక్తి ఉన్నాడు, నేనే అనుకున్నా కొద్దిసేపు. నేనున్నా ఒక చోట నడుచుకుంటూ వెళ్తున్నా, ఒక చోటుకు నడుచుకుంటూ వెళ్తున్నా. పక్కన ఒక తోట కనిపించింది. ఆ తోట నాది కాదు, ఆ తోటకు నాకు సంబంధం లేదు. ఎవరు లేరు కదా, రైట్, ఎవరు లేరు. క్లియర్? 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 రైట్. ఎవరు లేరు కదా, రైట్, ఎవరు లేరు కదా అని అటు ఇటు చూసి ఒక పండుని తీసుకొని తినేయడం జరిగింది. ఒక పండుని తీసుకున్నా తినేయడం జరిగింది. యజమాని ఎక్కడి నుంచో చూశాడు, సీసీ కెమెరాల నుంచి చూశాడు అనుకుందాం. చూసి వచ్చి, ఉదయ్, ఈ పండు నాది, నా ఆస్తిని నువ్వేం చేసావు? దొంగతనం చేసావు. నా ఆస్తిని నువ్వేం చేసావు? తిన్నావు. కాబట్టి పండుకు లెక్క కట్టు అన్నాడు. నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, తీసుకోండి సార్ అంటే, నాకు డబ్బులు వద్దు. నా దగ్గర బంగారం ఉందండి, నాకు బంగారం వద్దు. మరి ఇంకేమైనా వస్తువు కావాలంటే, నాకు వస్తువు వద్దు. నువ్వు నా తోటలో పని చేయి, నువ్వు తిన్న పండుకు నా తోటలో పని చేయి. కానీ ఈ తోట యజమాని ఎట్లాంటి వాడంటే చాలా కన్నింగ్ ఫెలో అనుకోండి, చాలా కన్నింగ్ ఫెలో. ఆ రోజు పని అయిపోయింది. సార్ నా పని అయిపోయింది, నేను తిన్న పండుకి ఈ రోజు చేసిన పనికి లెక్క అయిపోయింది సార్ అంటే, లేదు లేదు, నువ్వు పని చేస్తుంటే ఇంకో తప్పు చేసావు, దానికి కూడా నువ్వు లెక్క కట్టాలి. ఆ పని అయిపోయేంత వరకు నువ్వు ఇంటికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. నాకు అర్థం కాదు. సరే, అది కూడా అయిపోయింది సార్, ఈరోజు కూడా అయిపోయింది సార్ అంటే, లేదు లేదు, నువ్వు ఇంకోటి చేశావు. ఎలా ఉంది? నేను ఇక విడిపింపబడతానా? విడిపింపబడే అవకాశం ఉందా? ఇంకొక ఉదాహరణ చెప్తాను. మళ్ళీ నేనే ఒక హోటల్కి వెళ్ళాను, ఏదో తిన్నాను, హోటల్లో తిన్నాను. ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు ఏం జరిగింది? సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్ అంటే, ఓకే. హోటల్లో డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? ఇక తిన్న తర్వాత పని చేపిస్తారు, అంతే కదా? సహజమే కదా? సహజం. పని చేయి, ఆడ గిన్నెలు ఉంటే గిన్నెలతోము, ఒకవేళ రుబ్బు రోలు ఉంటే దాన్ని పిండి రుబ్బు అని అంటారు. సహజమే కదా? ఇప్పుడు ఆలోచించండి, నేను ఎవరికి దాసుడినైనా ఇక్కడ? యజమానిక, తిన్నదానిక? అంతేనా? రైట్. నేను ఎవరికి దాసుడైనా అంటే, నేను తిన్నదానికి నేను దాసుడిని అయిపోయాను, నేను తిన్నదానికి బానిసనైపోయా. క్రీస్తు ప్రభు వారు కూడా ఒక సందర్భంలో ఇదే విషయాన్ని చెప్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చూడండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను తిన్న ఆ హోటల్ ఫుడ్కి, నేను తిన్న ఆ పండుకి నేనేమైపోయా? దాసున్నైపోయా. ఈ పండు ఎందుకు వచ్చింది, ఈ హోటల్ ఫుడ్ ఎందుకు వచ్చింది అంటే, ఈ వచనం చెప్తుంది ఏంటి? మనం ఎవరమైతే పాపం చేస్తున్నామో పాపానికి దాసులం అయిపోతుంది. పాపానికి దాసులం అంటే ఏంటి అర్థం కాకపోతే, అదే అధ్యాయంలో 44వ వచనం కూడా చూద్దాం పట్టండి. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు. ఇక్కడ చూడండి, అపవాదికి ఒక ఫుట్ నోట్ ఉంది, సాతాను అని ఉంది. తర్వాత కిందికి రండి. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరువారును. ఆ అపవాది సాతాను ఆది నుండి వాడు నరహంతకుడు. తర్వాత సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావంను అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధములాడును, అబద్ధమునకు
జనకుడై ఉన్నాడు. అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధానికి కొద్దిసేపు పాపము అనుకుందాం. అబద్ధం అంటే పాపమే కదా. పాపానికి ఏమై ఉన్నాడు? జనకుడై ఉన్నాడు, తండ్రి అయి ఉన్నాడు. పాపానికి తండ్రి అయి ఉన్నాడు. ఇందాక తీసుకున్న 2 కథలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, మనము పాపము చేశాము, నేను పాపం చేశాను, అందువలన నేను ఎవరికి బానిసనవుతున్నాను? పాపము ద్వారా ఎవరికయ్యాను? సాతానుకి. మనం ఇప్పుడు ఎవరికి బానిసలమైపోయాము? సాతానుకు బానిసలమైపోయాము, సాతానుకు దాసులమైపోయాము. ఎవరైతే ఆది నుండి పాపం చేస్తున్నారో, ఆదాము మొదలుకొని ఎవరైతే పాపం చేస్తున్నారో వారందరూ ఎటు వెళ్ళిపోతున్నారట? సాతాను బంధకాల్లోనికి, సాతాను యొక్క బానిస సంఖ్యల కిందిలోనికి వెళ్ళిపోతూ వస్తున్నారు. ఒకనాడు ఆదాము పాపం చేశాడు. ఆదాము పాపం చేసిన తర్వాత ఆ తోటలో నుండి గెట్ అవుట్ అని దేవుడే బయటికి నెట్టేశాడు. నెట్టేసిన తర్వాత ఏం జరిగింది? ఆదాంకి ఒక చర్మపు చొక్కాయిని రెడీ చేసి ఆ ఆదం అవ్వలకు వారి యొక్క దిగంబరత్వాన్ని కాపాడడం కొరకు ఒక డ్రెస్ని ఇచ్చారు. ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఎటు పోవట్లేదు, మన సబ్జెక్ట్లోనే ఉన్నాము, ఎటు పోవట్లేదు, జాగ్రత్తగా వినండి. ఒక్కసారి ఆలోచించండి. ఆదాము పాపం చేసిన తరువాత వీళ్ళను కాపాడడం కొరకు, వీరిని కవర్ చేయడం కొరకు ఒక చర్మం కావాల్సి వచ్చింది. ఆ చర్మం కోసము దేవుడు ఏం చేశాడు? మొట్టమొదటిసారిగా బలి చేశాడు. మొట్టమొదటిసారిగా ఒక జంతువు మరణించింది. ఒక జంతువు మరణించింది అంటే అర్థమేంటి? పాపం చేసిన ప్రతి వ్యక్తి రక్షింపబడాలి అంటే ఒకటి మరణించాలి. పాపానికి ఉన్న పేర్లు చూడండి. పాపము, అవిధేయత, నిర్జీవ క్రియలు అంటాం. మనం నిర్జీవ క్రియలు అంటాం, జీవం లేని క్రియలు అంటాం. మనలో జీవం ఉంది. మనలో జీవం ఏ విధంగా ఉంది? రక్తంలోనూ ప్రాణంలోనూ ఉంది. ఇప్పుడు మనం పాపం చేసిన ప్రతిసారి ఏమవ్వాలి? ఒక జంతువు ఎలాగైతే బలి అవుతుందో, పాపం చేసిన ప్రతిసారి నిజానికి బలి అవ్వాల్సింది నేను. పాపం చేసిన ప్రతిసారి బలి అవ్వాల్సింది ఎవరు? మనము. కానీ మనకు ప్రతిగా ఆనాటి నుండి ఎన్నో రకాల జంతువులు బలి అవుతూ వచ్చాయి. పావురమా, లేకపోతే గొర్రె పిల్లనా, లేకపోతే కోడెలా, లేకపోతే ఎద్దులా, ఇవన్నీ ఏమవుతున్నాయి? బలి అవుతూ వస్తున్నాయి. మనము చేసే ఒక్క అవిధేయ క్రియ వలన, ఒకే ఒక్క పాపం వలన, ఒకే ఒక్క పాపం, 10 వద్దు 100 వద్దు, ఒక్క పాపం చాలు, మన ప్రాణము పోవాలి. మన ప్రాణము పోవాలి. ఒకసారి ఆలోచించండి. మనం ఎవరికి రుణస్థులమయ్యాం? అపవాదికి రుణస్థులమయ్యాం. మనం ఎవరికి బానిసలమయ్యాం? అపవాదికి బానిసలయ్యాం. కానీ తండ్రి మనల్ని ఆది నుండి కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆదాము నుండి ఇప్పటి వరకు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎలా ఎలా ఎలా? ఎన్నో జంతువులను బలిస్తూ వస్తున్నాడు. పాత నిబంధనలో ఎన్నో బలులయ్యాయి అని మనం చూస్తున్నాం కదా. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు పశువుల యొక్కయు రక్తము పాపమును తీసివేయడము అసాధ్యము. అలాగే ఈ వచనం కూడా చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6:7 వచనం, 6వ అధ్యాయము 7వ వచనం. 6:7 అండి. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందినాడు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతే తప్ప పాపం నుండి విముక్తి అవ్వడానికి అవకాశం లేదు. ఒక వ్యక్తి చచ్చిపోతే తప్ప విముక్తి అవ్వడానికి అవకాశం లేదు. ఇక్కడ చూస్తేనేమో పశువుల రక్తము, కోడిల రక్తము, ఏ జంతువుల రక్తము కూడా పాపాన్ని తీసివేయడం సాధ్యం కాదు. మరి ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవుడే ఎన్నో బలులు చేయించాడు కదా.
మీరు నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవికాండం, ద్వితీయోపదేశ కాండం, ప్రవక్తల గ్రంథాల్లో ఎన్నో బలులు అవుతూ 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 వస్తున్నాయి కదా. మరి అవేంటి? ఇన్ని బలులు అనవసరంగా చేయించాడా దేవుడు? లేదు 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 లేదు. ఆ జంతు యొక్క బలి ఆ టైంలో ఎలా ఉంది అంటే, మన భాషలు చెప్పాలంటే, మన లోకల్ భాషలు చెప్పాలంటే షూరిటీ కడుతున్నాడు సాతానికి. మన అప్పును తీర్చుకుంటూ, ఉదయ్ తప్పు చేశాడు కదా, ఈ తప్పుకు నేను షూరిటీ ఇస్తున్నా, నేను షూరిటీ ఇస్తున్నా, నేను షూరిటీ ఇస్తున్నా. ఈ బలి జరిగిందా, ఈ బలికి నేను షూరిటీ ఇస్తున్నా, ఈ బలికి నేను షూరిటీ ఇస్తున్నా అని పాత నిబంధనలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క పాపాలను దేవుడే షూరిటీ 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 రాసుకుంటూ వచ్చాడు. మరి ఈ అప్పంతా తీరాలి. పాత నిబంధనలో చేసిన వారందరూ, అలాగే మరికొందరు ఉన్నారు. ఎవరు మనం అంటే అన్యజనులు. పాత నిబంధనలో ఉన్న ఇజ్రాయేలీయులు, అలాగే పాత నిబంధన నుండి నేటి వరకు ఉన్న మనము అన్యజనులం. వీళ్ళిద్దరి అప్పు తీరాలంటే ఒకే ఒక మార్గం, లోకాధికారి. లోకాధికారి ఎవరు ఇక్కడ? క్రీస్తు వారు బలయ్యే టైంకి రోమా చక్రవర్తి. ఈ రోమిడు ఎవరండి? అన్యుడు. ఈ రోమిడు ఎవరండి? అన్యుడు. పాత నిబంధనలు ఎప్పుడు చూసినా కూడా దేవుని ప్రజలను హింసించింది ఎవరయ్యా అంటే ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే. కానీ కొత్త నిబంధనకు రాగానే దేవుని ప్రజలను హింసించిన వాళ్ళలో రోమీలు కూడా జతపరచబడుతున్నారు. దేవుని ప్రవక్తలను కానీ దేవుని సేవకులను కానీ హింసిస్తున్న వారిలో వీళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు లోకాధికారికి అప్పు తీర్చాలి. లోకాధికారికి అప్పు తీర్చాలి. ఇప్పుడు నేను ఒక హోటల్లో బంధింపబడ్డానని చెప్పాను కదా. ఇప్పుడు నేను హోటల్లో బంధింపబడ్డా, ఆ తోటలో నేను బంధింపబడ్డా. ఇప్పుడు నా యేసయ్య వచ్చాను. నా యేసయ్య వచ్చి నన్ను, ఈ ఉదయ్ అనే అబ్బాయిని, ఈ ఉదయలాగా ఎంతమంది అయితే అప్పు చేశారో వారందరినీ విడిపించు అంటే నేనెందుకు విడిపిస్తా? ఈ యజమాని దుష్టుడని ముందే చెప్తున్నాను. ఈ యజమానికి ఎట్లుంది అంటే, అప్పు తీరిస్తే వీళ్ళందరూ తప్పించుకోపోతారు, అప్పు తీరిస్తే వీళ్ళందరూ వెళ్ళిపోతారు. అలా ఉండకూడదు. నా కిందనే అందరూ బానిసలుగా ఉండాలి, నా కిందనే వీళ్ళందరూ చెరపట్టబడి ఉండాలి, వీళ్ళు పోవడానికి వీల్లేదు అనే దుష్టుని యొక్క ఆలోచన. కాబట్టి ఏం చేయాలి? దానియేలు గ్రంథంలో మనం చూసాం, కొన్ని సంగతులను మరుగుగా చేశాను. లోకాధికారిని నడిపించేది ఎవరండి? ఆలోచించండి ఒక్కసారి. ఈ లోకాధికారి కూడా పాపంలోనే మునిగిపోయి ఉన్నాడు. ఈ లోకాధికారి కూడా ఎవరి హస్తంలో ఉన్నాడు అని చూస్తే అపవాది హస్తంలో ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు తప్పు చేస్తే శిక్ష వేశాడంటే న్యాయమైన శిక్ష, అవునా కదా? కానీ తప్పు లేకుండా శిక్ష వేస్తే అదేమవుతుంది? అన్యాయపు శిక్ష అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకానికే గాని సర్వలోకానికే గాని ఒక న్యాయాధిపతి ఉన్నాడు, మన తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడే సాతానికి కూడా అప్పు కడుతున్నాడు, అవునా కదా? మనం చేస్తున్న అపరాధాల నిమిత్తము ఈ రక్తము ద్వారా అప్పు కట్టేసుకుంటూ వస్తున్నాడు. సర్వలోక న్యాయాధిపతి అయిన తండ్రి చూస్తున్నాడు. నిర్దోషి అయిన నా యేసయ్య, నిర్దోషి అయిన నిష్కలంకమైన నా యేసయ్యను బలిగా అపవాదికి ఇచ్చేస్తున్నాడు, సజీవ యాగంగా ఇచ్చేస్తున్నాడు. మన పాపముల నిమిత్తము ఆయన పాపమాయను, మన శాపముల నిమిత్తం ఆయన శాపమాయను. మనలను భరించి ఆయన ఎక్కాడు. సిలువలో ఏంటంటే ఇది అన్యజనుల శిక్ష మాత్రమే కాదు, అన్యాయపు శిక్ష. ఇక్కడ ఇప్పుడు అన్యాయపు శిక్ష ఒక పరిశుద్ధుడు పొందడం ద్వారా ఏం జరుగుతుందంటే, తండ్రి అయిన దేవుడు అపరాధములు చేసిన మనందరినీ, నన్ను ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు. క్రీస్తు వారు చిందించిన ప్రతి రక్తపు బొట్టు మనం చిందించాల్సింది. కానీ మన రక్తానికి బదులుగా క్రీస్తు వారు శిలువపై పూర్తిగా రక్తాన్ని చిందించడం జరిగింది. అంటే తన యొక్క జీవాన్ని, తన యొక్క ప్రాణాన్ని మనకు అర్పించడం జరిగింది. ఎప్పుడైతే పాపి మరణిస్తేనే పాప విమోచనను, పరిశుద్ధుడు మన పాపముల నిమిత్తం మరణిస్తే ఏం జరిగింది? మన పాపములకు విమోచన.
ఒక పరిశుద్ధుడు పాపుల కొరకు మరణించాడు. ఇది గట్టి గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం గట్టి గుర్తుపెట్టుకోండి. పాపులందరైన మన కోసము పరిశుద్ధుడు పాపానికి క్రయధనముగా కట్టేశాడు, క్రయధనముగా ఇచ్చేశాడు. మనం బైబిల్లో చాలాసార్లు చూస్తూ ఉంటాం, క్రయధనముగా ఆయన అప్పగింపబడేను, క్రయధనము తీర్చెను, మన రుణము తీర్చెను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి, మధ్యలో చూసినట్టయితే ఓకే చదవండి. 13. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మన పరిస్థితి ఏంటంటే మనం మృత స్థితిలో ఉండగా దేవుని రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను, మన మీద రుణముగాను, మన మీద ఒక అప్పుగా ఉంది. ఏంటి? ఈ అపరాధములు గాని, మనం ఆజ్ఞలు మీరడం గాని, మన అవిధేయ క్రియలు గాని అవన్నీ ఎలా తయారయ్యాట? రుణముగాను విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, సిలువ మీద కొట్టేశాడు. కొట్టడం అంటే కొట్టేయడం కాదు, క్రాస్ చేయడం కాదు. మనకున్న రుణ పత్రికను సిలువ మీద కొట్టాడు, దానికి అతికించేశాడు, మేకులతో బిగించేశాడు. కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచి, మన పాపములు, ఉదయ్ ఈ తప్పు చేశాడు, ఉదయ్ మొన్న ఆ తప్పు చేశాడు, ఉదయ్ ఈరోజు ఈ తప్పు చేశాడు, అవన్నిటినీ తుడిచివేసి మనలను అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించాడు. ఎక్కడ? సిలువ మీద. మన రుణాన్ని సిలువ మీద తీర్చేశాడు. నిజం చెప్పాలంటే మనం చనిపోతే తప్ప ఆ రుణం పోదు, మనం చచ్చిపోతే తప్ప ఆ రుణం పోదు. అలాంటిది క్రీస్తు ప్రభువారు చనిపోయి మన రుణాన్ని శిలువ మీద తుడిచేశాడు, ఆ పత్రికనే తుడిచివేశాడు. ఇక ఎన్నడూ మీరు చేసిన పాపాలను నేను జ్ఞాపకం చేసుకోను. ఎన్నడూ కూడా మీరు నాలో జీవించండి, నాతో జీవించండి, నాలో అంటుకట్టి జీవించండి. నేను ఏ విధంగా అయితే జీవించానో ఆ విధంగా పరిశుద్ధంగా జీవించండి అని సిలువకెక్కాడు. సిలువకెక్కడానికి మరో కారణం ఏంటంటే అన్యజనులైన మనల్ని, ఇజ్రాయెల్ ప్రజల్ని అందరినీ ఒక్కటే చోటికి రప్పించడం కొరకు, అందరినీ ఏకం చేయడం కొరకు. ఇప్పుడు మనం ఏంటంటే దేవుని ప్రజలము, దేవుని రాజ్య వారసులుగా మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా వారు ఇజ్రాయెల్ అండి, వీళ్ళు అన్యులండి ఏం లేదు. క్రైస్తవుడని పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ దేవుని ప్రజ, దేవుని సొత్తుగా పెంచబడుతున్నాం. సిలువ మీద మన రుణము తీర్చబడింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే ఒక పని. ఆయనను నమ్ముకొని క్రీస్తు ప్రభు వారు చెప్పిన విధంగా బాప్టిజం తీసుకొని క్రీస్తులో నూతన సృష్టిగా అవ్వాలి. మన పాప జీవితాన్ని క్రీస్తు వారి రక్తంలో, బాప్టిజం ఇచ్చే టైంలో మనం నీళ్ళలో ముంచబడ్డం కాదు, క్రీస్తు రక్తంలో ముంచి లేపబడుతున్నాం. క్రీస్తు రక్తంలో కడగబడి మనము మన పాప జీవితాన్ని సమాప్తి చేసి నూతన జీవితంలోనికి వెళ్ళడం జరుగుతుంది. అన్యజనుల శిక్ష ఎందుకు క్రీస్తు వారు భరించారంటే మనల్ని కాపాడడానికి, అన్యజనులమైన మనము రక్షింపబడ్డానికి. ఇది మనం ఎప్పుడు మన మనసులో ఉంచుకోవాలి. ఒక్కటే చెప్తున్నా, ఒక్క అపరాధానికి మన ప్రాణమే పోవాలి, కానీ ప్రతి అపరాధం నుంచి మనల్ని కాపాడుతున్నాం. ఆ ప్రేమ ఏంటో తెలుసుకొని క్రీస్తు సిలువను ప్రతి క్షణం మనసులో, మనం కళ్ళు మూసినా తెరిచినా ఎప్పుడు అది కనిపించే విధంగా ఉంచుకోవాలి. 3 కారణాలు. మ్రాను మీద మన శాపాలను భరించాడు, మ్రాను మీద, ఆ సిలువ మీద ఆయన ఎత్తబడి మన పాపాల నుండి మనల్ని రక్షిస్తున్నాడు. చచ్చే స్థితిలో ఉన్న మనల్ని కాపాడుతున్నాడు. అన్యజనులమైన మనల్ని కాపాడడం కొరకే అన్యజనులకు అతి భయంకరమైన శిక్షలోకి వెళ్లాల్సి వచ్చింది. అది మన మనసులో ఉంచుకొని జీవించాలి. క్రీస్తున్న రాజ్యంలో,
క్రీస్తు వారసులుగా ముందుకు సాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, స్తోత్రమయ్యా. క్రీస్తు ప్రభు వారిని మా కొరకు నా కొరకి పంపించావు తండ్రి. ఆ విషయాన్ని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకొని మీరు ఏ విధంగా అయితే జీవించమంటున్నారో ఆ విధంగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. ఇక మీదట మేము పాపం అనే దాసత్వంలోకి వెళ్లకుండా మీ యొక్క నిత్య జీవంలోకి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. నిర్జీవ క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారాను, మీ వాక్యపు వెలుగులోను, మీ యొక్క సహాయం ద్వారా మేము పూర్ణులై మీలో బలవంతులు ఉన్నట్లు కృప చూపించండి తండ్రి. ప్రతి నిర్జీవ క్రియల నుంచి బయటకు వచ్చి మీ యొక్క కుమారులుగాను కుమార్తెలుగాను జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. తండ్రి, ఎన్నో విషయాలు మర్మంగా ఉన్నను సరే తండ్రి, మాకు తెలియజెప్తున్న విధానానికే స్తోత్రం తండ్రి. ఇంకా ఇంకా మీ యొక్క సర్వసత్యంలోనికి తెలుసుకుంటూ, సత్యాలు తెలుసుకుంటూ మీ సన్నిధిలోకి వచ్చే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఇక మీదట మా కొరకు కాదు తండ్రి, మేము మీ కొరకు, క్రీస్తు వారి కొరకు జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. ఏదేమైనా సరే తండ్రి, మీరున్న పరలోకంలో మీలో జీవించే భాగ్యాన్ని ఇస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్షమించాలి, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. దేవుడు పెట్టినాడు. చాలా చక్కటి